హాయ్ స్టూడెంట్స్, మార్చి 2025 10వ తరగతి పరీక్ష రాస్తున్న చిన్నారుల కోసం క్వశ్చన్ నెంబర్ 22 10వ తరగతి గణితంలో క్వశ్చన్ నెంబర్ 22 రూపంలో వచ్చే ప్రశ్నలు, వాటి వివరణ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి విద్యార్థి రాయగలిగే ప్రశ్న, చాలా సులభమైన ప్రశ్న, 4 మార్కులు సంపాదించుకునే ప్రశ్న ఈరోజు మన వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ ప్రశ్న సాంఖ్యక శాస్త్రం నుంచి వస్తుంది, స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంది. ఈ ప్రశ్న సాంఖ్యక శాస్త్రం నుంచి 4 మార్కుల ప్రశ్న. అయితే ఇక్కడ చిన్న వివరణ ఏంటంటే, కమ్యూనికేషన్ అన్న విభాగం నుంచి వస్తుంది. కమ్యూనికేషన్ అంటే డెఫినేషన్లు మాత్రమే అడగాలి. డెఫినేషన్లు అంటే నిర్వచనాలు లేదా స్టేట్మెంట్లు మాత్రమే తెలియజేయాలి. సో సాంఖ్య శాస్త్రంలో మనకి 3 ఉన్నాయి అలాంటివి. ఏంటి అంటే మీడియన్, మోడ్, మీన్, వాటి ఫార్ములాలు, అందలి టర్మ్స్, పదాలని వివరించడం. 3 ఉన్నాయి. సో ఈ 3 ప్రశ్నలు చదువుకుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అందులోంచి 4 మార్కులు సంపాదించుకోవచ్చు. చాలా సులభం కదా, 3 ప్రశ్నలు, అందులోంచి గ్యారంటీగా 1. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దాం వెంటనే. Write the formula for finding median and explain the terms. మధ్యగతం యొక్క ఫార్ములాని రాసి, మధ్యగతం సూత్రాన్ని రాసి, అందలి పదాలని ఎక్స్ప్లెయిన్ చేయడం, పదాలను వివరించడం. సో ఫ్రెండ్స్, మీకు సాంఖ్యశాస్త్రం నుంచి మధ్యగతము, బాహుళకము, మీడియన్, మోడ్, ఆ రెండింటి యొక్క సూత్రాలు, వాటి యొక్క టర్మ్స్ మీకు తెలిసినట్లయితే 4 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రైట్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. సో ముందుగా మనం మీడియన్ ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. మధ్యగతము ఫార్ములా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. సో వీటి గురించి, ఈ పదాల గురించి మనం వివరంగా తెలుసుకోగలిగితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పదాలు ఒక్కొక్కటి వివరంగా మీకు నేను తెలియజేస్తాను. వేర్ L is equal to lower limit of the median class. For example, frequencies టోటల్ మనం చేయాలి. మొత్తం ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందో టోటల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీక్వెన్సీ 100 వచ్చింది అనుకోండి, అందులో సగం n/2 ఈజ్ ఈక్వల్ టు 100/2 అంటే 50. ఈ 50 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం మీడియన్ క్లాస్ మనం డిసైడ్ చేస్తాం. ఆ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అది 30-40 అనుకోండి, లోయర్ లిమిట్ ఏమవుతుందంటే 30 అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీడియన్లోనూ L వస్తుంది, మోడ్లోనూ L వస్తుంది. L అంటే లోయర్ లిమిట్. మీడియన్ ఫార్ములాలో L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. అదే మోడ్లో L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. సో L ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. L అనేది మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. వేర్ N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మొత్తం పరిశీలనాంశాల యొక్క సంఖ్య. అంటే ఫ్రీక్వెన్సీ Fi టోటల్ చేస్తే, సిగ్మా Fi టోటల్ చేస్తే ఎంత వచ్చిందో అదే N అవుతుంది అనమాట. సో N ఈజ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, పరిశీలనాంశాల మొత్తము. CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీడియన్ క్లాస్కి సంబంధించి కొన్ని టెక్నికల్ టర్మ్స్ బాగా బైహార్ట్ చేసుకోవాలి మనం. ఎవరు పెట్టుకోవాల్సింది? లోయర్ లిమిట్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ప్రిసీడింగ్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ప్రిసీడింగ్, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకున్నప్పుడు CF ఈజీగా రాయొచ్చు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 30-40 మీడియన్ క్లాస్ అన్నాం కదా, దాని ముందు ఉన్నటువంటి క్లాసు 20-30, దాని యొక్క CF రాయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం తీసుకోవాలి. మీడియన్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, మీడియన్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క, అంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనపున్యాన్ని తీసుకోవాలి సిఎఫ్. నెక్స్ట్ ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, మధ్యగతము యొక్క ఫ్రీక్వెన్సీ పౌనపున్యము. సో ఫ్రెండ్స్, మీడియన్ ఎన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ ఫ్రీక్వెన్సీ 100 అనుకుంటే n/2 100/2 అయితే n/2 = 50. ఈ 50 ఎక్కడైతే ఉంటుందో, ఏ సిఎఫ్లో అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం మీడియన్ క్లాస్ డిసైడ్ చేస్తాం. ఆ మీడియన్ క్లాస్ పక్కన ఉన్నదే ఫ్రీక్వెన్సీ. అర్థమైందా అండి? సో ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. నెక్స్ట్ హెచ్, సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. కొంతమంది సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అని రాస్తారు, కొంతమంది హైట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ రాస్తారు. ఏదైనా రైటే, ఎలా రాసినా రైటే. అయితే గుర్తుపెట్టుకోండి, మీడియన్ అనేది తరచుగా వాడుతూ ఉండాలి. మీడియన్కి సంబంధించి సైజ్ ఆఫ్ క్లాస్ అని రాసినా మార్కులు పడతాయి, హైట్ ఆఫ్ ది క్లాస్ అని రాసినా మార్కులు పడతాయి. వేరే సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అంటే అప్రాప్రియేట్గా ఉంటుంది. మనం మీడియన్ ఫార్ములా రాస్తున్నాం కాబట్టి ఎల్, లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. కొంతమంది లోయర్ లిమిట్తో ఆపేస్తారు, లోయర్ లిమిట్తో ఆపేసినా మార్కులు పడతాయి. అర్థమైందా? అయితే పూర్తిగా రాస్తే ఇంకా పద్ధతిగా ఉంటుంది. సో ఎల్ = లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎన్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిఎఫ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ కాదు, ప్రిసీడింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్. అండ్ ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. హెచ్, సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. నాకు తెలిసిన అబ్బాయి ఇలా రాశాడు. ఎలాగా? ఎల్ = లోయర్ లిమిట్, ఎన్ = నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సిఎఫ్ ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ ఫ్రీక్వెన్సీ, హెచ్ సైజ్ ఆఫ్ ది క్లాస్. ఇలా రాసినా మార్కులు పడతాయి. అయితే మీడియన్ కదా, కాబట్టి తరచుగా మీడియన్ అనే దాన్ని మనం మెన్షన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక్క పాఠ్యాంశాన్ని, ఒక్క క్వశ్చన్ మీరు చక్కగా చదివగలిగితే రెండో క్వశ్చన్ కూడా ఈజీగా రాయగలుగుతారు. ఒక మీడియం కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా ఒక్కటి కరెక్ట్గా నేర్చుకుంటే రెండోది ఇంకాస్త సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం సాంఖ్య శాస్త్రంలో మీడియన్ అంటే ఏంటి, అందులో ఉన్న టర్మ్స్ ఏంటి, మధ్యగతం, అందులో పదాలను వివరించాం. ఇప్పుడు ఇంకో సూత్రంలోకి వెళ్దాం మనం. మోడ్ = L + F1 - F0/2F1 - F0 - F2 × H. మోడ్కి సంబంధించి పదాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని కాస్త మనం జాగ్రత్తగా బైహార్టింగ్ అనేది చేయాలి, ధారణ అనేది చేయాలి. మోడ్ అంటే బాహుళకము. మోడ్ = L + F1 - F0/2F1 - F0 - F2 × H. ఆ పదాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్, బాహుళ యొక్క సూత్రం గురించి మనం తెలుసుకున్నాం, అందులో పదాల గురించి కూడా నేర్చుకున్నాం. మోడ్ అంటే ఏంటి, మోడ్లో ఉన్న టర్మ్స్ ఏంటి. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఇందాక మీడియన్ ఫార్ములాలో ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, జస్ట్ తేడా మీడియన్ బదులు మోడల్ అనేది వచ్చిందంతే. సో ఎల్ అంటే బాహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు. ఫర్ ఎగ్జాంపుల్, (0 to 10) 5, 10 to 20 10, 20 to 30 15, 30 to 40 5, 40 to 50 5. ఇలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక పౌనపున్య పట్టిక అనుకుందాం అనుకోండి. ఇందులో హైయెస్ట్ ఏదైతే ఉందో అది F1 అవుతుంది, F1. సో F1 ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఎక్కువ పౌనపున్యం ఏదైతే ఉందో దాని యొక్క తరగతిని, ఆ క్లాస్ని మోడల్ క్లాస్ అంటాము. మోడల్ క్లాస్ బాహుళకపు తరగతి. దీని యొక్క 20నే మనం లోయర్ లిమిట్ అంటాం, లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. సో ఈ ఫార్ములాకి సంబంధించి మనం ఏదైనా రాయాలి, తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా మోడల్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మోడల్ క్లాస్ యొక్క దిగువ హద్దు లోయర్ లిమిట్, ఇది ఆ ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. సో L = లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్, F1 = ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F0 అంటే F1కి పైన ఉన్నది. ఇది ఈ క్లాస్కి ముందున్న క్లాస్ని ప్రిసీడింగ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రిసీడింగ్ అనుకోవాలి, దీన్ని సక్సీడింగ్ అనుకోవాలి. ఈ 2 పదాలు గుర్తుంటే ఈ ఫార్ములా 4 మార్కులు సంపాదించుకోవచ్చు ఈ ప్రశ్నకి సంబంధించి. ప్రిసీడింగ్ 10 to 20 అనేది ప్రిసీడింగ్ క్లాస్, 30 to 40 అనేది సక్సీడింగ్ క్లాస్.
అంటే ఒక మోడల్ క్లాస్ మనం డిసైడ్ చేసిన తర్వాత దాని ముందున్న తరగతి తరువాత తరగతి. ఓకేనమ్మా. సో F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క పౌనపుణ్యము F0. అలాగే F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్కి తరువాత వచ్చిన క్లాస్ యొక్క తరగతి యొక్క పౌనపుణ్యాన్ని F2 అంటారు. అంటే మోడ్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఫార్ములాతో పాటుగా కొన్ని టెక్నికల్ టర్మ్స్ అయినటువంటి ప్రిసీడింగ్, సక్సీడింగ్, మోడల్ క్లాసు ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా ఈజీగా రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. H ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. వన్స్ అగైన్ నాతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేయండి. L ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ the class preceding the model class. The class preceding the model class. Frequency of the class succeeding the model class. H size of the model class. ఫ్రెండ్స్, ఇవి చాలా సులభమైన ప్రశ్న. ఈ ఫార్ములాలు రెండు కూడా మీడియన్ మోడ్ రెండు మనం చక్కగా చదువుకొని 2-3 సార్లు చూడకుండా రాసి బాగా వచ్చింది దాని కరెక్షన్ కూడా చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి. 4కి 4 మార్కులు మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీడియన్ మోడ్. Wish you all the best.